ఫుడ్ లాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సన్షైన్ గంగా. సమ్మర్ వచ్చిందంటే ఏ ఇంట్లోనైనా ఒక్కసారి మామిడికాయ పప్పు చేసి తీరాల్సిందే. బట్ ట్రస్ట్ మీ, పాలకూర మామిడికాయ పప్పు నేను చెప్పిన విధానంలో చేయండి, చాలా బాగుంటుందండి. దానికోసం నేను ఇక్కడ పుల్లగా ఉండే ఒక మ్యాంగోని తీసుకుంటున్నాను. అలాగే 1 అవర్ పాటు నానబెట్టిన కందిపప్పుని వాటర్ మొత్తం డ్రైన్ అవుట్ చేసి తీసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్లో కడాయి పెట్టేసుకుని 1 టీ స్పూన్ గీ వేసి పచ్చిమిర్చి జీలకర్ర కాసేపు వేగిన తర్వాత ఇప్పుడు కందిపప్పును కూడా వేసి దోరగా వేయించుకోవాలి కాసేపు మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు 2 కట్టల పాలకూర తరుగుని కూడా నీళ్లు కాస్త వార్చేసింది మాత్రమే వేసుకొని మరి కాసేపు మగ్గనివ్వాలి. మగ్గడం అంటే ఈ పాలకూర అనేది బాగా రెడ్యూస్ అవ్వాలన్నమాట. పచ్చివాసన పోతే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నీళ్ళన్నీ కాస్త ఇంకిన తర్వాత కట్ చేసి ముక్కలుగా పెట్టుకున్న మామిడికాయని, పసుపు, కారం, అలాగే ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. పులుపు కాస్త ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొక మామిడికాయని కూడా టెంకతో పాటు వేసేసుకోండి. అలాగే నేను ఇక్కడ కడాయిలో చేస్తున్నాను, మీరు కుక్కర్లో డైరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మరి కాసేపు మగ్గనిచ్చుకున్న తర్వాత వాటర్ అంతా ఇంకిన తర్వాత మాత్రమే మీకు సరిపడా కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ పెద్ద గ్లాసు వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు పప్పుని మొత్తం కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. పప్పుతో పాటు మామిడికాయ వేస్తే ఉడకదనే డౌట్ ఉన్నట్టయితే టిఫిన్ బాక్స్లో మామిడికాయ ముక్కలు వేసి ఇలా పప్పుతో పాటుగానే కుక్కర్లో ఆ బాక్స్ని వేసేయండి. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చిన తర్వాత దించి పక్కన పెట్టుకోండి. చూపిస్తున్న తాలింపు దినుసులు అన్నిటిని కడాయి పెట్టుకొని తాలింపు కోసం నూనె వేసేసుకొని ఒక్కొక్కటిగా తాలింపు దినుసులు వేసి బాగా చిటపట్లాడిన తర్వాత ఉప్పు వేసుకొని మామిడికాయ పాలకూర పప్పుని మెదుపుకొని 2 నిమిషాలు తాలింపులో వేయించుకుంటే కమ్మగా, పుల్లగా, కారంగా, డిఫరెంట్గా చాలా బాగుంటుందండి అప్పడం పాలకూర మామిడికాయ పప్పు. ఎంతమందికి నచ్చుతుంది? ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్